హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్? ఎలా ఉంది అది? ఆ గెలిచామన్న సంతోషం మీ లోపల సింక్ ఇన్ అయిందా? మీ లోపల ఇంకిపోయిందా ఆ ఫీలింగ్? ఇంకడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి లోపల మీ సిస్టంలో దాన్ని ఇమిడ్చుకున్న తర్వాత యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అదే పాట ఉంది, గల్లు తేలినట్టుంది, అలాగే యూ విల్ బి ఆన్ క్లౌడ్ 9. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వారం అంతా కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఇండియా ఒక ట్రోఫీ గెలిచింది. నాట్ ఎవ్రీడే వి విన్ ఇన్ ఐసీసీ ట్రోఫీ. సో దాన్ని మనందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇందాకే అనంతపూర్ నుంచి మన ఛానల్ విఆర్ హరి ఫోన్ చేశాడు. మేము నిన్న నైట్ అనంతపూర్ క్లాక్ టవర్ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం. ఫుడ్ డొనేషన్ కూడా చేసాము. ఇంకా సెలబ్రేషన్ కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి. సో వి ఆల్ షుడ్ సెలబ్రేట్ ఇన్ అవర్ ఓన్ వే. ఏదో రకంగా సెలబ్రేట్ చేసుకుని వీలైతే కొంత చారిటీ చేయండి, ఇంకా బాగుంటుంది. మొత్తం మీద ఇండియా విన్ని మనందరం కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ విన్ కదా. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పాలి, నేను అంత ఎమోషనల్గా ఫీల్ కాలేదు. మామూలుగా ఐ మీన్ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్. మనం 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏడ్ చేశాను, నేను 83లో ఏడ్చాను, మొన్న 24లో కూడా నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ఆనంద బాష్పాలు ఏంటో వాట్ ఎవర్, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్ళు జలజల రాలిపోయి. నిన్న రాలేదు ఎందుకో మరి. అంటే బికాజ్ ఐ నాట్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అయితే నాకు ఏమనిపించిందంటే ఫ్రమ్ ద బిగినింగ్, నేను అప్పుడు వీడియో కూడా చేశాను ఫేవరెట్స్ అని చెప్పి, ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్. ఇది గెలుస్తాం మనం. ఎందుకంటే ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఒక వీక్ టీంతో బరిలోకి దిగుతుందో, మనం ఎవరైనా ఆపగలిగితే ఆస్ట్రేలియానే ఆపాలి అని నా అభిప్రాయం. సో ఆస్ట్రేలియా ఎప్పుడైతే వీక్గా అనిపించిందో నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడింది దట్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్. ఎందుకంటే మన టీంలో ఆ బ్యాలెన్స్ కూడా బ్రహ్మాండ కుదిరింది. 3 ఆల్రౌండర్స్ ఉన్నారు మనకి. మనం నెంబర్ 8 దాకా బ్యాటింగ్ చేస్తున్నాం. 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే గతంలో మనకి లేని పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి అదే కదా తేడా. వీఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. సో ఆ సిచ్యుయేషన్లో మనకున్న టాలెంట్తో గెలిచేస్తామని అందుకే నాకు ఐ వాజ్ హ్యాపీ, బట్ నాట్ ఓవర్లీ సర్ప్రైజ్డ్ ఆర్ ఓవర్లీ ఎక్సైటెడ్. మరి మీరేమనుకోరో మరి కామెంట్స్లో చెప్పండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యారో నాకు అందరు కామెంట్స్లో చెప్పండి. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఇస్ రోహిత్ శర్మ ఇస్ నాట్ రిటైరింగ్. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావట్లేదు. అతనే చెప్పాడు ప్రెస్ మీట్లో, స్వయంగా అతనే చెప్పాడు. చాలా ఊహాగానాలు చెలరేగినాయి, చాలా చాలా. ఏంటి రోహిత్ శర్మ రిటైర్ అయిపోతాడు, విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడా? మన ఛానల్ వీఆర్ నాకు రెగ్యులర్గా నాకు టచ్లో ఉండే యంగ్ ఫ్రెండ్ కృష్ణమూర్తి నీలి మొన్న మెసేజ్ పెట్టాడు ముందు రోజు నైట్, ఫైనల్కి ముందు రోజు నైట్. ట్రోఫీ గెలిచేటట్టుగా ఉంది ఇండియా, హ్యాపీనే, కానీ గెలిచిన తర్వాత రోహిత్ విరాట్ రిటైర్ అవుతారేమో అని ఒక భయంగా ఉంది, ఒక గుబులు, ఒక బెంగా ఉందని చెప్పి. సో అలా చాలామంది దేవర్ అండర్ దట్ ఇంప్రెషన్. కానీ అలాంటిది ఏం జరగలేదు. రోహిత్ శర్మ తానే చెప్పాడు. యాక్చువల్లీ ప్రెస్ మీట్లో అతను డైరెక్ట్గా కూడా అడగలేదు. అతన్ని ముందుగా ఏం అడిగారంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగారు. అడిగితే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు, వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ విల్ హ్యాపెన్, కంటిన్యూ టు హ్యాపెన్ అని చెప్పాడు. అంతే, ఏం ఫ్యూచర్ ప్లాన్స్ అలాంటివి, నా రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయబోతున్నాను, పెన్షన్ తీసుకుంటాను, అదేం మాట్లాడలేదు రోహిత్ శర్మ. సో హీ సింప్లీ సెడ్ అది చెప్పాడు. కానీ రిటైర్మెంట్ గురించి ఎవరు అడగలేదు. అతనే స్వయంగా బిఫోర్ లీవింగ్ ద ప్రెస్ మీట్ ఈ సెడ్, మీకు ఒక అనౌన్స్మెంట్ చేయదలిచాను, నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావట్లేదు, ఎలాంటి రూమర్స్కి మనం తావివ్వకుండా, అవకాశం ఇవ్వకుండా నేను ముందే చెప్పేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో వాళ్ళ గురించి చెప్పాడు, హీఈస్ నాట్ రిటైరింగ్ ఫ్రమ్ వన్డే క్రికెట్. సో దీనివల్ల 2 ప్రశ్నలు ఎమర్జ్ అవుతున్నాయి. ఒకటేంటంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఎప్పుడు ఉంది మనకి? వన్డే వరల్డ్ కప్ 2027. సో 2027 వరల్డ్ కప్లో మనం రోహిత్ క్యాప్టెన్సీలోనే వెళ్ళబోతున్నామా అనేది ఒక ప్రశ్న. రెండోది, టెస్ట్ మ్యాచ్ల సంగతి ఏంటి? ఇన్ దిస్ ఫార్మాట్ అన్నాడు రోహిత్ శర్మ. మరి టెస్ట్ మ్యాచ్ల నుంచి ఆయన రిటైర్ అవుతారా, లేదా టెస్ట్ మ్యాచ్లకు అతను సెలెక్ట్ చేస్తారా లేదా, అది కూడా చూడాలి. ఈ 2 ప్రశ్నలు మనం మాట్లాడుకుందాం వీడియో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రోహిత్ శర్మ 27 దాకా ఉంటాడా? 40 years వస్తాయి కదా అప్పటికి అతను. బట్ హీ ఈజ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇటీవల కాలంలో. 21లోనో 21లో ఇప్పుడు అతను క్యాప్టెన్ అయ్యాడు. సో గత 2 ఏళ్లలో, జస్ట్ 2 yearsలో మనని అతను 4 ఫైనల్స్కి తీసుకెళ్ళాడు ఐసీసీ ఈవెంట్స్లో. ఐసీసీ ట్రోఫీస్ 4 ఉన్నాయి: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ. 4 ఫైనల్కి తీసుకెళ్ళాడు. దాంట్లో 2 గెలిపించాడు, 2 టైటిల్స్ గెలిపించాడు. వండర్ఫుల్ రికార్డ్. ఎవరికి ఉంటుంది ఇంత మంచి రికార్డ్?
మనం 23 అన్న మ్యాచెస్ ఆడాం, నాకు కరెక్ట్ గుర్తులేదు. 23 మ్యాచెస్ ఆడాం వన్డే వరల్డ్ కప్ నుంచి తీసుకుంటే వైట్ బాల్ క్రికెట్లో, ఈ ఐసీసీ ఈవెంట్స్లో. వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ అండ్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ, దాంట్లో 22 గెలిచాం. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉండి అలాంటి క్యాప్టెన్, నో డౌట్ అతని క్యాప్టెన్సీ చాలా బాగుంది. అందుకే అన్ని టైటిల్స్ వచ్చాయి మనకి, అన్ని టైటిల్స్ వచ్చాయి. సో అతని ఫామ్ సంగతి ఏంటి? ఫామ్ సంగతి ఏంటంటే మనం అతని టెస్ట్ ఫామ్ అస్సలు బాగాలేదు. ఐ డూ అగ్రీ. మన బీజీటీలో కానీ అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో ఇట్ వాజ్ టోటల్ ఫెయిల్యూర్. కానీ మనం ఫార్మాట్స్ మిక్స్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వన్డేలో అతని ఫామ్ బ్రహ్మాండంగా ఉంది. ఐ థింక్ 2023 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ తర్వాత అతను టాప్ స్కోరర్, బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత మనం శ్రీలంకతో ఆడిన వన్డేస్ అప్పుడు అందరూ ఫెయిల్ అయితే ఆ స్పిన్నింగ్ ట్రాక్స్ మీద హీ అలోన్ స్కోర్డ్ రన్స్ విత్ ఏ T20 కైండ్ ఆఫ్ స్ట్రైక్ రేట్. తర్వాత ఇంగ్లాండ్తో మనం రీసెంట్గా జరిగిన దాంట్లో సెంచరీ చేశాడు. ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్లో 40, తర్వాత ఒక 2 20s, ఫైనల్లో ఒక మ్యాచ్ విన్నింగ్ 73. చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ అది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అతను ఒక డిఫరెంట్గా ఆడుతున్నాడు ఇటీవల. కానీ ఒకప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడేవాడు, స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ చేసేవాడు, తర్వాత రెచ్చిపోయి బ్రహ్మాండంగా షాట్లు కొట్టి అందుకే అతనికి 3 డబుల్ హండ్రెడ్స్ వచ్చాయి. ఎవరికి లేని రికార్డ్ అతనికి ఉంది. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడుతున్నాడు, స్టార్టింగ్ నుంచే ఫ్రమ్ ది బాల్ గో, ఫ్రమ్ ద వర్డ్ గో హీ స్టార్టింగ్ టు హిట్ ద బాల్. సో ఒక హిట్ మ్యాన్ లాగా ఆడుతున్నాడు, ఆల్ అవుట్ అగ్రెషన్తో ఆడుతున్నాడు. బట్ అది చాలామంది తప్పు ఆడుతున్నారు. కానీ ఫైనల్లో అతను ఆడిన ఇన్నింగ్స్ అలాంటి అగ్రెషన్, 41 బాల్స్లో 50 చేయడం చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. ఎందుకంటే మనం ఇండియా బౌలింగ్ చేసినప్పుడు చూసాం, స్పిన్నర్స్ని ఆడడం, స్పిన్నర్స్కి అగేన్స్ట్గా రన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. 250 అయినా సరే, చేజ్ చేసే 252 అయినా సరే, స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు కాజ్ లాట్ ఆఫ్ ట్రబుల్. అందుకే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు వాళ్ళని అటాక్ చేశాడు. పాపం అతను నేథన్ స్మిత్ అని వచ్చాడు, అతనైతే మరీ అతని మీద విరుచుకుపడ్డాడు. సో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు. అట్లా ఫాస్ట్ బౌలర్స్ చేస్తున్నప్పుడే రిస్క్ తీసుకున్నాడు. అది టీం కోసం ఆడుతున్నాడు అతను. సో పెద్ద స్కోర్లు చేయకపోయినా టీం కోసం అమౌంట్ వేస్తున్నాడు. సో అతను ఆడిన ఇన్నింగ్స్ వల్ల తర్వాత మనం రన్ రేట్ స్లో అయిపోయింది. ఓవర్కి 3 runs 4 runs వచ్చిన ఓవర్లు చాలా ఉన్నాయి. మనకి బౌండరీలు అసలు రాలేదు. బౌండరీస్ వర్ అంటే ప్రీమియం. కానీ రోహిత్ శర్మ ఇచ్చిన స్టార్ట్ వల్ల 73 with 7 4s and 3 6s మనకి ఆ లగ్జరీ దొరికింది. మా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్కి ఆ లగ్జరీ, దే వర్ ఏబుల్ టు ప్లే ఓన్లీ సింగిల్స్, స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ కొన్ని డాట్ బాల్స్ ఆడుతూ కూడా మనం చాలా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళగలిగాం. సో రోహిత్ శర్మ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ ఇన్ దిస్ ఫార్మాట్. కానీ ఒక్కటి నేను చెప్తాను, జస్ట్ బికాజ్ ఈజ్ విన్నింగ్ ట్రోఫీస్ రెగ్యులర్గా మనకి వైట్ బాల్లో బెస్ట్ క్యాప్టెన్గా ధోని తర్వాత, లేకపోతే ధోనికి సమానంగానో, అది రేటింగ్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు, ఆ విషయం మాట్లాడడం కంపారిజన్ కరెక్ట్ కాదు. సో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్గా ఉన్న అతను ఉన్నాడు కాబట్టి అతను 27 దాకా ఉండాలని ఏం లేదు. ఒక్కటేంటంటే అతను తన ఫామ్ని కూడా నిరూపించుకోవాలి. హ్యాస్ టు ప్లే వెల్ టు డూ దట్. సో అతను లేదు నేను ఫామ్లో లేకపోయినా బికాజ్ ఐఎమ్ విన్నింగ్ ట్రోఫీస్ అతన్ని క్యాప్టెన్గా కొనసాగిపోతుంది. ఫిట్నెస్ కూడా అతను 40 years వస్తాయి కదా, ఫిట్నెస్ చూసుకోవాలి, ఫిట్నెస్ ఉండాలి. ప్లస్ హీ షుడ్ బి ఏబుల్ టు స్కోర్ రన్స్ ఈ ఫార్మాట్లో. ఎందుకంటే బోల్డ్ అంత టాలెంట్ ఉంది ఇండియాలో. యశస్వి జైస్వాల్ మనం స్క్వాడ్లో కూడా పెట్టలేకపోయాం. రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఎమర్జ్ అవుతున్నారు. ఈ వైట్ బాల్ క్రికెట్లో మనకి బోల్డ్ అంత టాలెంట్ ఉంది. సో అలాంటప్పుడు రోహిత్ శర్మ బాగా ఆడితేనే అతను 27 దాకా ఉంటాడు. రిటైర్ అవుతాడా లేదా అనేది అతని పర్సనల్ డెసిషన్. కానీ అతన్ని సెలెక్టర్స్ అతన్ని టీంలో కెప్టెన్గా ఉంచుతారా లేకపోతే ప్లేయర్గానే ఉంచుతారా అనేది అతని పర్ఫార్మెన్స్ మీద ఆధారపడుతుంది. జస్ట్ బికాజ్ యూఆర్ రోహిత్ శర్మ, జస్ట్ బికాజ్ యూఆర్ విరాట్ కోహ్లీ, యూఆర్ నాట్ ఏ రెగ్యులర్ ఇన్ ద టీమ్. అది అలాంటి మొహమాటం ఏం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా ఆడితేనే టీంలో ఉండాలి. ఎందుకంటే మనకి టాలెంట్ ఉంది, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. గోల్డెన్ మన రిషబ్ పంత్ 11లో బ్రేక్ కాలేకపోయాడు, జైస్వాల్ని ఆడించలేకపోయాం, సంజు శాంసన్, ఇంకా రుతురాజ్ గైక్వాడ్, ఎంతమంది, కరుణ్ నాయర్ ఇస్ దేర్, చాలామంది మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో అందుకని హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ ఫామ్. అది సో అతను రిటైర్ కాలేదు కాబట్టి 27లో అతను కెప్టెన్ ఉంటాడని ఏమీ గ్యారంటీ లేదు అనేది నేను స్పష్టంగా టు బి వెరీ ఫ్రాంక్ అయితే చెప్పదలుచుకున్నాను. అలాగే టెస్ట్ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ ఇంగ్లాండ్లో మనం లీడ్ చేస్తాడా? జస్ట్ బికాజ్ హీ హాజ్ వన్ 2 trophies ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. T20లో, వన్డేల్లో మనకి ట్రోఫీలు గెలిపించాడు కాబట్టి ఆ ఫామ్ ఆధారంగా మనం కన్ఫ్యూజ్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ల్లో అతన్ని కంటిన్యూ చేయాలా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అతను ఇటీవల కాలంలో టెస్ట్లో ఏమాత్రం బాగా ఆడట్లేదు. బహుశా ఇంగ్లాండ్ టూర్లో, ఎందుకంటే ఇంగ్లాండ్లో హ్యాస్ డన్ వెల్, లాస్ట్ టూర్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి
ఒక అవకాశం ఇస్తారేమో కానీ క్యాప్టెన్గా ఫామ్లో లేకపోతే ఎలా? అతను ఫామ్ ప్రూవ్ చేసుకోవాలి కదా. 2 మ్యాచ్లు ఆడాడు డొమెస్టిక్లో, అక్కడ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. సో క్యాప్టెన్ ఫామ్ ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్లో నేను ఫామ్లో ఉన్నాను ప్రూవ్ చేసుకో అవకాశం ఎక్కడ ఉంది? ఐపీఎల్ ఆడతాడు. ఐపీఎల్ అప్పుడు మన బీసీసీఐ అడ్వైజరీ ఏంటంటే ఎవరైతే టెస్ట్ మ్యాచ్ ప్రాబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెడ్ బాల్తో కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తుండండి అని చెప్పి. కానీ రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు వదిలేసుకుని వెళ్ళి హీ హ్యాస్ టు ప్లే కౌంటీ క్రికెట్ ఆడి. ఎందుకంటే ఇంగ్లాండ్లోనే మనం టెస్ట్ సిరీస్ ఆడిపోతున్నాం. అక్కడ ఫామ్ కనుక మళ్ళీ కోల్పోయిన ఫామ్ను మళ్ళీ తిరిగి అందిపుచ్చుకోగలిగితే ఐ థింక్ నథింగ్ లైక్. అప్పుడు అతను కాన్ఫిడెంట్గా అతన్ని సరే రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు ఈ ఫార్మాట్లో అని చెప్పి మనం అతన్ని కెప్టెన్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వీ హ్యావ్ టు థింక్ ట్వైస్. రోహిత్ శర్మని కంటిన్యూ చేయాలా లేకపోతే వేరే కెప్టెన్ విషయంలో మనం చూసుకోవాలని. ఎందుకంటే కెప్టెన్ మనకి బర్డెన్ కాకూడదు. లాస్ట్ టైం మనం చూసాం కెప్టెన్ హ్యాస్ టు సిట్ డౌన్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి కెప్టెన్ తను డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి రాకూడదు. లాంగ్ సిరీస్ 5 మ్యాచ్ సిరీస్ అది. సో అందుకని జస్ట్ బికాజ్ రోహిత్ శర్మ హ్యాస్ డన్ వెల్ యాజ్ కెప్టెన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్, దాన్ని అదే పట్టుకొని మనం రెడ్ బాల్ క్రికెట్ కూడా దాన్ని అప్లై చేయడం కరెక్ట్గా. చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్లో కెప్టెన్గా ఉండాలనే విషయంలో కూడా మీ అభిప్రాయం చెప్పండి. టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండాలా లేకపోతే మనం వేరే ఏర్పాట్లు చేసుకోవాలనేది కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి.